నిన్న రాష్ట్రపతి గారి ప్రసంగంతో నాలాంటి వాళ్ళకైతే ఆశలు పెరిగినాయి, అనేక మందికి ఆశలు పెరిగినాయి. ఎందుకంటే ఈ బడ్జెట్లో అనేక రకాలైనటువంటి మార్పులు ఉంటాయని చెప్పడం, ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకి అని బహిరంగంగా రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించడం, అధికారంలోకి ఈ దఫా వచ్చిన 100 రోజుల్లోపు భారీ మార్పులు చేసి చూపెడతానని చెప్పి ఒక పక్క నరేంద్ర మోడీ చెప్పడం ఒక ఎత్తు, అదే సందర్భంలో ఏదైతే మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అంటూ రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పడం మరొకటి. దీంతో ఆశలు పెరిగినాయి. మెయిన్ నాలాంటోడికి ప్రభుత్వం ఏదో సంక్షేమ పథకాలు ఇస్తుందని ఆశించం, కానీ రాత్రి పగలు కష్టపడి సంపాదించుకునే సొమ్ములో ఎక్కువ దోపిడీ గురి కాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటా. అంటే దోపిడీ అనన్నారు, పన్ను కట్టడం దోపిడీ కాదు, కానీ పన్ను అనేటువంటిది జెన్యూన్గా ఉండాలి. సంపాదించిన దాంట్లో ఒక రేంజ్, ఇప్పుడు సంపాదించిన అమౌంట్లో ఖర్చు ఉంటుంది కదా, ఇంటి ఖర్చులు కాకుండా ఆఫీస్ ఖర్చులు పోను మిగిలిన దాంట్లో ట్యాక్స్ కట్టించుకుంటే అది 10 అయినా 20 అయినా 30 అయినా తప్పులే. కానీ సంపాదన మీద మాత్రమే వేసే పన్ను పెద్ద సమస్య. ఖర్చు పట్టించుకోకుండా సంపాదన మీద మాత్రం వేసే పన్ను అదే చిన్న చిన్న కంపెనీలకి, చిన్న చిన్న వ్యాపారాలకి అతిపెద్దదైన కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ పెట్టినటువంటి అతను నెలకి 50 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నాడంటే 50 లక్షల మీద పన్ను కట్టాల్సి వస్తుంది. అదే సందర్భంలో అందులో వచ్చేటటువంటి లాభం ఎంత ఉంటుంది? 1 లక్ష రూపాయలు అవుతుంది. అందులో మళ్ళీ సిబ్బంది జీతాలు ఇవన్నీ వచ్చేటప్పటికి 50-60 వేలు పోతుంది. ఇక్కడ ట్యాక్స్ కట్టుకుంటే ఇంకా అతనికి మిగిలేదేంటి? సరిగ్గా చెప్పాలంటే రైల్వే స్టేషను, బస్ స్టాండ్లో ఉండేటటువంటి స్టాల్స్, షాపుల పరిస్థితి అనమాట. వాళ్ళు 10 లక్షల రూపాయల లాభం సంపాదిస్తే 7,08,000 రూపాయలు అద్దె కట్టాల్సి వస్తుంది. 2 లక్షల రూపాయలు వాళ్ళకి మిగిలేది, అందులో మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి జీతాల కింద ఇచ్చుకోవాల్సి వస్తుంది. అట్లుంటుంది అన్నమాట పరిస్థితి. దానికి ఏదైనా పరిష్కారం ఆశిస్తున్నది మధ్యతరగతి వర్గం. ఏం చేస్తారో చూద్దాం.